కీర్తన 50వ కీర్తన మనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళు, చదవగలిగే వారందరూ 50వ కీర్తన 50వ కీర్తన మార్చి చదువుకుందాం. ఆసాపు గారు రాసిన కీర్తన ఇది. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియపరుచున్నది. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అడవి మృగములన్నీ, వేల కొండల మీద పశువులన్నీ నావే కదా. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టలను వివరించుటకు నీకేం పని, నా నిబంధనను నీ నోట వచించితవేమి. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించదవు, వ్యభిచారునితో నీవు సాంగత్యము చేసేదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదునని తప్పించేవాడెవడనూ లేకపోవును. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం స్థిరపరచుకొనెను. ప్రభు, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యంలోంచి మీ ఆత్మ ద్వారా మీ దాసుని నన్ను వాడుకొని మా అందరితోనూ మాట్లాడండి. మీ వాక్యం చేత మా మనసులు నింపండి, మా హృదయాన్ని తాకండి, మమ్మల్ని సరిచేయండి. సంఘం క్షేమభృతి కొరకు, మీ నా మహిమ కొరకు మీరే సహాయం చేసి పెట్టమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆసాపు గారు ఈ కీర్తన రాశారు. ఈ కీర్తన ఎవరిని ఉద్దేశించి రాశారు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి. ఎవరిని ఉద్దేశించమ్మా? ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి రాశారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు అన్నమాట దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ స్థానంలో మనల్ని పెట్టుకోండి. మనల్ని దేవుడు మనతో కూడా ఈ కీర్తనలోంచి మాట్లాడతాడు. విన్నారు కదా? అయితే కీర్తనలోకి వెళ్ళక మునుపు మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఈ మాట అంటాను, మరొకసారి కూడా అంటాను. మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో అమ్మా చెప్పాలి. డౌట్ ఉందా? మీరు 4 గోడల మధ్యలోకి వస్తున్నట్ల ఇక్కడ దేవుడు ఉంటాడు. ఎవరు 2-3 నన్ను ఇస్తే వాని మధ్య దేవుడు ఉంటారు కదా. ఇప్పుడు దేవుని సందులో మనం ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు
మీరు ఇంకోవైపు చూసారనుకోండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీ పిల్లలు గోక్కుని అటు ఇటు చూసుకుని మాట్లాడతాను అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల కూడా వినలేదనుకోండి, మరి దేవుడు ఏం చేయాలి? రోడ్డు మీద పరిగెట్టే వాళ్ళని చూస్తారు, వచ్చి లోపలికి వచ్చే వాళ్ళందరినీ చూస్తారు. పోనీ చివరి వచ్చారు, అక్కడ కూర్చుంటారా? మళ్ళీ చివరి దాకా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. పద్ధతి కాదు, ఇది క్రమం కాదు. మనం ఎవరి సందులో ఉన్నాం? దేవుని సందులో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో నువ్వు దేవుని సందులోకి వెళ్తున్నావు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంది.
నాకు కావాలంటే నేనే చేసుకోగలను కదా అంటా ఉండడం. మైక్ నాకు కావాలని నేను అడుగుతాను కదా, నాకు ఆకలేస్తే మిమ్మల్ని అడగను నేను. నాకు ఆకలి అలాంటివి ఉండవు. ఒకవేళ వేసినా మిమ్మల్ని అడగను. మీరు తెచ్చే బలి నాకు వద్దు అని. ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? ఆయనే కదా ఇమ్మని అడిగింది. మరి ఎందుకు వద్దు అన్నాడు ఇప్పుడు? అంటే వీళ్ళు ఇచ్చే బలి ఎలా ఇస్తున్నారో అనేది చాలా ప్రాముఖ్యమైనది. బలి ఇవ్వడం ముఖ్యం కాదు, ఎలా ఇస్తున్నాం అనేది ముఖ్యం. నా మాటలు విన్నారా? బలి ఇవ్వడం ముఖ్యం కాదు, ఎలా ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకు చెప్పమంటారా? మిమ్మల్ని ఒకసారి ఆదికాండం తీయండి. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. కయ్యను పుట్టాడు. హేబేలు పుట్టాడు, రెండో కోడు. హేబేలు ఎవరమ్మా? గొర్రెలు కాసుకునేవాడు. ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. కొంతకాలం అయిన తర్వాత కయ్యేను తన పొలము కొంత తెచ్చాడు, అర్పించాడు. హేబేలు కూడా కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేల్ని అతని అర్పణను లక్ష్య పెట్టును గాని కయ్యేన్ని అని లక్ష్య పెట్టు. ఎందుకని? మన మాట్లాడినారా? దేవుడంట మొట్టమొదటిగా మనుషులకి పుట్టిన కుమారులు వీళ్ళిద్దరూ వాళ్ళ పంట నుంచి అర్పణ తెచ్చారు దేవుడికి. కానీ దేవుడు ఒక అర్పణ మాత్రమే అంగీకరించారు, ఇంకో అర్పణ అంగీకరించలేదు. ఎందుకని అంటే పొలంలో పంట నాకెందుకు, పశువులైతే నాకు మంచిది కదా అనా, క్రొవ్వింది ఇచ్చాడనా, శ్రేష్టమైనది ఇచ్చాడనా? అంటే ఈయన శ్రేష్టమైనది ఇవ్వాల్సింది కాదా? మీరు తర్వాత చూడండి, పొలంలో పంట కూడా బలిగా తెమ్మంటాడు దేవుడు. మరి ఈయన అదే కదా చేసింది, శ్రేష్టమైనది కాదు ఇది. ఎందుకు వద్దంటాడంటే దీని వివరణ హెబ్రీ పత్రిక ఉండొచ్చు. చూడండి ఒకసారి 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చదువు. విశ్వాసమును బట్టి హేబేలు అమ్మా జాగ్రత్త వినండి. హేబేలు అర్పణ అర్పించాడు, కయ్యేను అర్పణ అర్పించాడు. కానీ ఇక్కడ ఒక మాట కలిపారు, హేబేలుకి విశ్వాసము అనే మాట కలిపాడు. కయ్యేను దగ్గర విశ్వాసం అనే మాట పెట్టలేదు. అమ్మ వింటున్నారా నా మాట? విన్నారా? అంటే అమ్మ జాతికండి, అయ్యా జాతికనండి, దేవుడు బలిమ్మన్నాడు కానీ ఇప్పుడు వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటే, నాయనా నాకు మీ బలి కాదు ముఖ్యము, బలి కాదు ముఖ్యము. నువ్వు ఎలా ఇస్తున్నావో తెలుసా? బలి ఎలా ఇస్తున్నావో తెలుసా? డ్యూటీ లాగా, ఒక డ్యూటీ అన్నమాట. ఓహో ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి, వెళ్దాం. ఓహో ఈ టైంలో కానుక వేయాలా, వేద్దాం. ఓహో కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకుందాం. ఓహో పాటలు పాడాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొడదాం. ఓ స్తోత్రం అనాలా, స్తోత్రం ప్రభు. ఎన్నిసార్లు అనాలి? 10 ఎక్కువసార్లు అనాలి. స్తోత్రం 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 స్తోత్రం. డ్యూటీ అన్నమాట. లోపల మనసులో ఉండదు అది, కానీ చెయ్యాలి కాబట్టి చేయడం. దేవుడికిది అనేది లేక కాకుండా చెయ్యాలి కాబట్టి, ఓహో వెళ్ళాలి కాబట్టి, ఇవ్వాలి కాబట్టి, అర్పించాలి కాబట్టి. కానీ హేబేలు అలా కాదండి. నేను నా దేవుడికి ఇస్తున్నాను, నేను నా దేవుడికి ఇస్తున్నాను, నా దేవుడు సంతోషపడాలి అని తనకంటూ ఏముంచుకోకుండా మొత్తం శ్రేష్టమైంది దేవుడికి ఇచ్చాడు విశ్వాసంతో. ఇప్పుడు 50వ కీర్తన దగ్గర కూడా వాళ్ళు బలి ఇవ్వడం తక్కువ కాదు, ఇస్తున్నారు. కానీ నీ బలి నాకు వద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఇచ్చే అర్పణ వెనకాల భక్తి లేదు, ఏదో యాంత్రికంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు, నాకు వద్దు. ఇప్పుడు జాతకులనే అమ్మ నిద్రపోవద్దు
ఇప్పుడు జాతకనండి. ఇప్పుడు మన విషయంలో కూడా అంతేనండి. మన విషయంలో కూడా అంతే. ఇక్కడ ఎంతమంది జాతకండి మాట, ఎంతమంది ఈరోజు నేను సంఘంలోకి వెళ్ళి దేవుడు ఏం మాట్లాడతాడో వినాలి అని ఆలోచన వచ్చి చెప్పండి. ఇంటి దగ్గర ప్రభువా ఈరోజు నాతో మాట్లాడయ్యా, మీ వాక్యం వింటానయ్యా, నాతో మాట్లాడయ్యా అని ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది వచ్చారు చెప్పండి. ఎప్పుడైపోద్దో అనుకునే మనసు ఉంటుంది మీలో. టైం అయిపోతుంది, అయ్యో భోజనం టైం అయిపోతుంది, ఇంకా ప్రకటనలు చెప్తాడేంటినా, ఇంకా వాక్యం చెప్తాడేంటినా, వెళ్ళిపోవాలని మనసు అన్నమాట. వచ్చేటప్పుడేమో కొంచెం అంటే లేట్ అవుద్ది కదా, కొంచెం లేట్కి వెళ్తే తక్కువ టైం ఉండి తొందరగా వచ్చేయచ్చులే. ఇప్పుడు చెప్పండి, మీరిచ్చే అర్పణ తీసుకుంటాడు దేవుడు? తీసుకోవడం. దేవుడి మీద ప్రేమ లేకుండా, దేవుడి పట్ల గౌరవం లేకుండా మీరు దేవుడికి ఏం చేసినా సరే తీసుకోడు దేవుడు. మరి ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన కానుకలు వెళ్ళిపోయినాయి. దేవుడు ₹1 కూడా లెక్కలేదు, ₹1 కూడా లెక్కలేదు. మీరు అనొచ్చు రేపొద్దున, ప్రభువా సంఘంలో ఎన్ని కానుకలు ఇచ్చాను, ఏయి ఒక్కటి కూడా లేవే, ఒక్కటి కూడా లేవే. ఇంత పని చేశాను కదా, ఏది ప్రభా నా పని యొక్క ఫలితం ఏది, నా జీతం ఏది, నువ్వేం పని చేస్తావు, ఇక్కడ ఏం కనపట్లేదే. పౌలు గారు అంటారు, నేను నా ఆస్తంతా బీదలకి చేసిన ప్రేమ లేకపోతే నిష్ఫలము. మరి దేవుడి మీద ప్రేమ ఉందని మనకి? దేవుడి మీద ప్రేమ ఉంటే ఏ భావంతో రావాలి, ఏ భావంతో రావాలి మీరు చెప్పండి, ఆలోచించేయండి. నేను ఈ క్రిస్మస్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది. మా వాడు ఫోన్ చేస్తాడు, డాడీ నువ్వు ఈరోజు వచ్చే డాడీ. లేదమ్మా ఈరోజు ప్రార్థన ఉంది. వద్దు డాడీ ఈరోజు వచ్చే డాడీ. వాడు నన్ను చూడాలని, నేను వాడు చూడాలని బెంగ కదండి. మేమిద్దరం కలిసినప్పుడు ఎలా ఉంటాం, వెంటనే వచ్చేస్తాం దగ్గరికి, మనం సరదాగా బయట తీసుకెళ్ళడం, చాక్లెట్ కొనివ్వడం. ఆ బెంగ ఉందండి. ఈరోజు దేవుడి వాక్యం వినాలి నేను, దేవుడు ఏం మాట్లాడతాడో వినాలి నేను, నా గురించి ఏం చెప్తాడు దేవుడు నాకు, లేకపోతే ఈ పరిస్థితి గురించి ఏమని చెప్తాడేమో దేవుడు వినాలి నేను అనే బెంగ ఉందండి. దేవుడు వాక్యం కొరకైన ఆకలి ఉందా మనకి? ఆకలి లేదంటే అర్థం ఏంటంటే నునిపురులు ఉన్నాయి మన జీవితంలో, నునిపురులు ఉన్నాయి పొట్టలో, ఆకలి లేదు. దేవుడు వాక్యం గురించిన ఆకలి లేదంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడో రాజీ పడిపోతున్నాం పాపం దగ్గర, లోకం విషయంలో మనం ఎక్కడో రాజీ పడిపోతున్నాం. కాబట్టే దేవుని వాక్యం ఇంపుగా లేదు మనకి, దేవుని వాక్యం వినాలనిపించట్లేదు మనకి, అర్థం కావట్లేదు మనకి, ఎక్కట్లేదు మనకి. ఎందుకు తెలుసండి, మనం రహస్యంగా పాపాన్ని ముద్దు పెట్టుకుంటున్నాం. అందరి ముందు పరిశుద్ధంగా బతుకుతున్నాము, కానీ రహస్యంగా ఎక్కడో వ్యక్తిగత జీవితంలో పాపంతో రాజీ పడుతున్నాము. వీళ్ళ పరిస్థితి అదేనండి, వీళ్ళ పరిస్థితి అదే. తీయండి ఒకసారి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 21 నుంచి 23, 21 నుంచి 23 చదవండి. మీరు నాకు జనులై ఉందురు. నడుచుకొనుడి. ఆగుదాం. దేవుడే ఉన్నారండి. దేవుడే ఉన్నారంటే ఐగుప్తు నుంచి మీ పిత్తలను తీసుకొచ్చినప్పుడు నేను అడగలేదు వాళ్ళు, నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆ రోజు, అయ్యా మీరు నా మాట వినండి, మీరు నా మాట వినండి. ఇప్పుడు చెప్పండి, దేవుడి మాట వినకుండా దేవుడికి ఇచ్చేది ఏంటి? మనకి వచ్చే ఫలం ఏంటి?
దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా దేవుడికి ఏం చేస్తే తీసుకుంటాడు ఆయన? తీసుకోడు ఆయన, తీసుకోడు. కాబట్టి మొట్టమొదటిది ఎలా దేవుడి యందు భయంతో, ప్రేమతో, విశ్వాసంతో మనం బతుకుతున్నామా లేదా తీర్పు తీరుస్తా దేవుడు, తీర్పు తీరుస్తా దేవుడు. ఇది నెంబర్ 1. మళ్ళీ 50 దగ్గర రండి, 50 దగ్గర రండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు దేవుడు తీర్పు తీస్తాడు? నెంబర్ 2. నెంబర్ 1 ఏంటంటే డ్యూటీ. ఏదో యాంత్రికంగా ఉంటున్నాం కాబట్టి, ఒక మిషన్ పనిచేసినట్టు పనిచేస్తున్నాం కాబట్టి, టైంకి రావాలి, వస్తాము, వెళ్ళిపోవాలి కూడా వెళ్ళిపోతాం. తీర్పు తీస్తాడు. రెండోది ఇప్పుడు చూడండి 16వ వచనం నుంచి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట ఉచ్చరించటవేమి. ఏమంటారండి? ఎవరితో మాట్లాడుతున్నారు? భక్తిహీనులతోట. ఏంటి, ఎవరితో మాట్లాడతాడు? భక్తిహీనులతోట. ఇక్కడ ఏమన్నా చూడండి, వెనక్కి రండి. నా జనులారా అన్నారు. 4వ వచనం, ఆయన తన ప్రజలను పిలుస్తున్నాడు. మరి ఇక్కడేమో భక్తిహీనులు అంటున్నాడు. ఏంటి భక్తిహీనులు అంటే? దేవుడు ఎవరో తెలియని వారు, వాళ్ళు భక్తిహీనులు. ఇప్పుడు దేవుని బిడ్డల్ని భక్తిహీనులు ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడంటే వీళ్ళు అలా ఉన్నారు కాబట్టి. అంటే దేవుడు జాతకున్నమా సమాజంలో 2 రకాలు. 1, దేవుడు నమ్మనవారు. 2, దేవుడు ఉన్నాడు, ఏదో దేవుడు నమ్ముతున్నారు, దేవుడు ఉన్నాడు నమ్మరు. ఇప్పుడు జాతకులండి, దేవుడు నమ్మనవాడు, పాపాన్ని నమ్మనవాడు, నీకు నచ్చినట్లు బతకచ్చు అనుకున్నవాడు ఎలా జీవిస్తాడో దేవుడు ఎరిగిన వాళ్ళు కూడా అలా జీవిస్తున్నారంట. అందుకనే వీళ్ళని భక్తిహీనులు అని పిలుస్తున్నాడు దేవుడు. ఏమండి, మీ మీద దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని పలుకుతాడు చెప్పండి? మీ మీద, మన మీద, నీ మీద, నా మీద దేవుడిచ్చి సాక్ష్యం ఏంటి? వీళ్ళ మీదేమో భక్తిహీనులు అంటున్నారు, నీ మీద ఏమని పిలుస్తాడు సాక్ష్యం? దూరంగా ఉన్నప్పుడు దేవుడిని పిలవాలంటే ఎలా పిలుస్తున్నాడు? ఎలా పిలుస్తాడు దేవుడు? మోసగాడండి, మోసగత్తండి, కోపిస్టండి, అబద్ధాలు ఆడేదండి, చెప్పండి, ప్రేమ లేదండి, దొంగండి, ఏమని పిలుస్తారు చెప్పండి? ఏమని సాక్ష్యం చెప్తారు దేవుడు? వీళ్ళనైతే భక్తిహీనులు అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. భక్తిహీనులు అని ఏమంటున్నాడు? వీళ్ళంట దేవుడు వాక్యం చెప్తున్నారంట, ఒక రకంగా దేవుడు సేవ చేస్తున్నారంట వీళ్ళండి. అన్నాడు దేవుడు, నువ్వెవడవే? నా వాక్యాన్ని వివరించడం నువ్వెవడవే? ఎవడవు నువ్వు? నీకేం అధికారం ఉంది? నా వాక్యాన్ని నువ్వు వివరించడం ఏంటి అంటా ఉన్నాడు అన్నమాట. నా కట్టలు నువ్వు వివరించడం ఏంటి? నా నిబంధన గురించి నువ్వు మాట్లాడడం ఏంటి అంటా ఉన్నాడు. ఎందుకో చెప్పంటారా? కింద రండి, 17వ వచనం నుంచి, దిద్దుబాటు నీకు అసహ్యమే కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసి. ఏం అసహ్యం అంటే వాళ్ళకి? దిద్దుబాటు అసహ్యం ఉంటండి. మార్చుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి, మార్పు ఇష్టం ఉండదండి, మార్పు ఇష్టం ఉండదు. అంటే అమ్మ జాతకనండి, పోయిన వారం దేవుడు మాట్లాడాడు కదా, గుర్తుందండి? పోయిన వారం దేవుడు ఏం మాట్లాడాడు గుర్తుందా? పోయిన వారం దేవుని వాక్యం గుర్తుందా? పోయిన వారం ఏం మాట్లాడారమ్మా? ఏం మాట్లాడారమ్మా? గుర్తుందన్నారు కదా. చేతులెత్తండి ఇప్పుడు, వాళ్ళని అడుగుతాను. కొంతమంది బొర్రూపారు. అమ్మా చెప్పండి. చెప్పారు కదా, హేరోదు గురించి చెప్పారు, పరిచయల శాస్త్రం గురించి చెప్పారు, జ్ఞానుల గురించి చెప్పారు. అవునండి, అవునా కదా? మీరు జాతకం ఏం నేర్చుకున్నారు మరి? అరే అంత దూరం నుంచి జ్ఞానులు వచ్చారే, కరెక్ట్గా ఆయన పుట్టినప్పుడు
కనీసం కరెక్ట్గా సంఘానికి కూడా దగ్గర ఉండి రాకపోతున్నారు. అంటే మార్చుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఓహో, ఈరోజు దేవుడు ఖండించాడు, ఇలా ఉండకూడదన్నమాట, సో దీన్ని వదిలేయాలి, దీన్ని మానేయాలి అని వెంటనే మార్పుని ఎందుకు స్వాగతించమనం? ఎందుకు స్వాగతించమంటే అసహ్యం అంట, అసహ్యం అంట, ఇష్టం ఉండదంట. నేను ఎలా ఉండాలో అలా ఉంటాను, నువ్వు ఎలా ఉండాలో ఉండు, నీకు కావాల్సిన డబ్బులేనా వేస్తాను, నేను నీకు నీకు నీ సన్నిధికి రావాలా వస్తాను, నాకు అవసరం నువ్వు సాయం చేయి. ఇది మన లెక్క, ఇది మన లెక్క. దేవుడు అంటే ఒక అవసరం తీర్చే పనోడు. దేవుడు చెప్పినట్టు మనం నడుచుకోవడం కాదు. జాతకండి, చాలా మంది అభిప్రాయం ఏంటి చెప్పండిరా, మనం దేవుడు వెనకాల వెళ్ళడం కాదు, దేవుడు మన వెనకాల రావాలా. నేను వెళ్తా ఉంటాను, నాకు నచ్చినట్టు నువ్వు వెనకాల రా, ఏమైనా కష్టం వస్తే కాపాడు, ఏమైనా కష్టం వస్తే మధ్యలో కాపాడు. అదండి కుక్క పనోడ ఆపద వస్తే కాపాడి మిగతా ఈశ్వరుని బతుకురానికి తీర్పు తీరుస్తాడండి. దేవుడు తీర్పు తీరుస్తాడు. చిన్న విషయం కాదండి ఇది, చిన్న విషయం కాదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇంకేమన్నా చూడండి, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీపిస్తావంట, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేస్తావంట, కీడు చేయవని నోరు పరేసుకుంటారంటండి, నోరు పరేసుకుంటారంటండి. ఏమో ఒక మాట అడగమంటారా? పెద్దల్ని ఆడవాళ్ళని మీరు చెప్పండి, మీ భర్తలు మీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలరు? జాగ్రత్తగానండి, నోరు పరేసుకుంటారట. భర్తలు కొంతమంది ఉన్నారు, మీరు మీ భార్యకు ఉన్నారో నాకు తెలీదు, మీ విషయంలో ఎలా ఉన్నారు? జాగ్రత్తగానండి, నోరు పరేసుకున్నారంట. బైబిల్ చెప్తా ఉంది, మంచిదైనా చెడ్డదైనా మీ నోటి మాటను బట్టి మీరు నీతిమంతులా అపరాధులా అని తీర్పు తీస్తాడు. ఓ మాట చెప్పంటారా? మనం మాట్లాడి ఒక తిట్టి మర్చిపోతాం, దేవుడు దాన్ని మర్చిపోడు. ఎప్పుడు? నువ్వు క్షమాపణ అడగనంత వరకు మర్చిపోడు. నువ్వు క్షమాపణ అడగనంత వరకు నువ్వు అన్న మాట గుర్తుపెట్టుకుంటా దేవుడు. రేపొద్దున దానికి క్షమాపణ పొందకుండా చచ్చావనుకో, అదే మాట నీ మీద తీర్పులోకి వస్తుంది, అదే మాట నీకు తీర్పులోకి వస్తుంది. ఇంకేమన్నా చూడండి, నీ నాలుక కపటం కల్పించున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండేలు చెప్తున్నావంట, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోస్తున్నావు. ఇదండి, దేవుడు లేకుండా, పాపం అనే భయం లేకుండా ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో, దేవుడు నమ్ముకున్నామని చెప్పుకున్న వ్యక్తులు కూడా అలా జీవిస్తారంట. ఇది అందుకని దేవుడు తీర్పు తీర్చడానికి రండి, నేను వస్తున్నాను, నా ముందు అగ్ని రగులుకుంటుంది. మూడవది కారణం, మొత్తమేమో యాంత్రికంగా దేవుడు నీ దగ్గరకు వస్తా ఉన్నారు, ఏదో ఇవ్వాలి కాబట్టి రావాలి కాబట్టి అన్నట్లు, విశ్వాసంతో ప్రేమతో కాదు. రెండవది, జీవితాల్లో మార్పు లేదు. భక్తిని ఎలా జీవిస్తున్నారో వీళ్ళలా జీవిస్తూ ఉన్నారు. మూడోది చూడండి, మూడో కారణం 21వ వచనం 22వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడునని నీవు అనుకుంటున్నావు. అమ్మా అయ్యా జాగ్రత్తగానండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిజ దేవుడైన యెహోవాను అనుసరించట్లేదు వీళ్ళు. అదేంటో బాబు అలా అంటావు? మరి నా ప్రజలే అన్నారు కదా అంటే, జాగ్రత్తగానండి, వీళ్ళు సొంతంగా ఒక దేవుడిని మనసులో ఏర్పరచుకున్నారు, ఆయనకు కూడా యెహోవా అని పేరు పెట్టారన్నమాట. ఈ మనసులో ఏర్పరచుకున్న యెహోవా ఎలాంటి వాడంటే, మనం ఏం చేసినా మౌనంగా ఉంటాడు, మనం ఏం చేసినా అంగీకరిస్తాడు, ఒక క్షమాపణ చెప్తే సరిపోద్ది, చందాయి సరిపోద్ది, బల్లి సరిపోద్ది. వీళ్ళేమో బైబిల్లో చెప్పబడిన దేవుడిని కాదు అనుసరించేది, వీళ్ళకంటూ ఒక సంత దేవుడు ఉన్నాడు మనసులో, ఆయన పేరు కూడా యేసు అని పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు జాతకం అండి, కొంతమంది
బైబిల్లో యేసుని, హృదయంలో సొంతంగా ఏర్పరచుకున్న యేసుని తేడా చెప్తాను. బైబిల్లో యేసేమో పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి అంటే, మనసులో ఏర్పరచుకున్న యేసుని ఎలాంటి ఏమంటో తెలుసా? ధనాన్ని కూడబెట్టుకో, బాగా డబ్బు సంపాదించు అంటాడంట. రెండోది, బైబిల్లో యేసేమో రక్షణ, నిరీక్షణ, శాంతి అంటే మనసులో ఏర్పరచుకుని యేసేమో సుఖము, సంతోషము, ఆస్తిపాస్తులు ఈగ ముఖ్యమంటాడు. మూడు, బైబిల్లో యేసేమో ఆజ్ఞాపిస్తారంట, మనసులో ఏర్పరచుకుని యేసేమో సలహాలు ఇస్తారంట. ఇలా ఉండొచ్చు కదా, బాగానే ఉంటుందేమో, కొంచెం ట్రై చేయి. బైబిల్లో యేసేమో అలా ఉండకూడదు, తప్పది అని ఖండిస్తారంట, ఆజ్ఞాపిస్తారంట. మనసులో ఏర్పరచుకుని యేసేమో సలహాలు ఇస్తారంట, సలహాలు. బైబిల్లో యేసేమో అవసరమైతే పాప నుంచి వేరవు, వాళ్ళ దుష్టుల వాళ్ళ నుంచి వేరవు అంటాడంట. మనసులో ఏర్పరచుకుని యేసేమో అందరూ ఒకటేరా, అందరిని ప్రేమించాలి కదా, వాళ్ళని నీలోకి రప్పించుకోవడం కోసం నువ్వు వాళ్ళని జీవించు. వాళ్ళు సినిమా చూస్తున్నారా, వాళ్ళని దేవుని దగ్గర నడిపించడానికి నువ్వు కూడా సినిమాలు చూడు. వాళ్ళు పాపం చేస్తున్నారా, వాళ్ళని గెలుచుకోవాలంటే నువ్వు కూడా పాపం చేయి అంటాడంటే. మనసులో ఉన్న యేసు, బైబిల్లో ఉన్న యేసు అంట దేవుని చిత్తం చేయాలి. మనసులో ఏర్పరచుకున్న యేసేమో నీ ఇష్టం నెరవేర్చుకో, నేను సహాయం చేస్తాను, నేను సహాయం చేస్తాను. తర్వాత బైబిల్లో యేసేమో నిన్ను తగ్గించుకో, మనసులో ఏర్పరచుకున్న యేసేమో నిన్ను ప్రేమించుకో, నిన్ను ప్రేమించుకో. బైబిల్లో యేసేమో పాపాను గురించి, తీర్పు గురించి, నరకం గురించి హెచ్చరికలు ఇచ్చాడు. మనసులో ఏర్పరచుకున్న యేసేమో అన్ని క్షమించేస్తాడు, అందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. మరి మీరు ఏ యేసుని వెంబడిస్తున్నాడండి? వాస్తవం ఏంటంటే రేపొద్దున బైబిల్లో యేసుని ఎదుర్కోవాలి, బైబిల్లో యేసుని ఎదుర్కోవాలి. వీళ్ళంట దేవుడు వాక్యంలో చెప్పబడిన దేవుని కాకుండా వాళ్ళ సొంత ఒక దేవుని ఏర్పరచుకుని, మనసులో ఒక రూపాన్ని ఏర్పరచుకుని ఆయనకి యేసు అని పేరు పెట్టుకుని ఈయన్ని మౌనంగా ఉంటాడు. మనం ఎలా చేసినా సరే పర్వాలేదు, దీనికి బలిస్తే చాలు, అర్పణలు ఇస్తే చాలు, మందిరంలో సేవ చేస్తే చాలు, వీళ్ళకి ఈయనకి మురిసిపోతాడు, ఇంకా పొంగిపోతాడు, ఇంకా మనం చేసిన క్షమించేస్తారు ఇంకా అనుకుంటున్నారు వాళ్ళు. మరి మీరు ఎవరిని వెంబడిస్తున్నారో, ఎవరిని వెంబడిస్తున్నారో? బైబిల్లో చెప్పబడిన యేసును వెంబడిస్తున్నారా, లేదా మీ సొంత యేసును ఒకటి సృష్టించుకున్న మనసులో ఆయన వెంబడిస్తున్నారా? మేము క్రైస్తవులు అనుకుంటున్నారా? ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. ఇప్పుడు తీర్పు తీర్చే మూడో కారణం అదే. మీరు నన్ను వెంబడించట్లేదు, యేసు అనే విగ్రహాన్ని ఏర్పరచుకున్న మనసులో మీరు నన్ను కాదు వెంబడించేది, మీరు ఆ విగ్రహానికి కూడా యేసుని పేరు పెట్టుకున్నారు. మీరు ఎవరు వెంబడిస్తున్నామండి? మనం బైబిల్లో ఉన్న యేసుని వెంబడిస్తే మనల్ని మనం తగ్గించుకోవాలి కదా. బైబిల్లో ఉన్న యేసుని వెంబడిస్తే పాపాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి కదా. బైబిల్లో ఉన్న యేసుని వెంబడిస్తే ఆయనకి భయపడాలి కదా. మన జీవితంలో ఉన్నాయండి? మన జీవితంలో దేవుడు అంటే భయం ఉందంటారా? ఏమండి, దేవుడు అంటే భయం చెప్పుకోండి, మీకు మీరు చెప్పుకోండి సమాధానం. దేవుడు అంటే భయం ఉందంటారా? ఒక తమ్ముడు నిన్న ఒక ఊర్లో క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళాడు. వాక్యం చెప్తూ పరిశీలన కోసం ఒక ప్రశ్న వేశాను. తమ్ముడు, మరి ఇలాంటి నీ జీవితం అయితే నరకానికి వెళ్తా పరలోకానికి వెళ్తా అంటే, నరకానికి వెళ్తాన్నా అన్నాడు. తేలిగ్గా నరకానికి వెళ్తాన్నా, నరకంలో పార్టీ చేసుకోవచ్చా? నరకంలో చక్కగా ఏసీలో కూర్చోవచ్చా? నరకంలో ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేయొచ్చా ఏంటి? మీరు చెప్పండి. దేవుడంటే కనీసం గౌరవం లేదు, కనీసం భయం లేదు, లెక్కలేని తను, నిర్లక్ష్యం, ఏమవుద్దులే, పర్లేదులే, కాదులే, ఏం చేసినా ఒప్పుకుంటాలే. జాగ్రత్త అండి. దేవుడు మీరు అనుకున్నట్లు కాదు, నువ్వు అనుకుంటున్నావు నేను నీలాంటి వాడని, నో 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 అని ఏం చేస్తా చూడండి.
అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. అమ్మ జాతకులనే వరుసగా ఉంచి, అమ్మ లేవండి, అమ్మ లేవండి, వరుసగా ఉంచి గద్దిస్తున్నాను అంటాడన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర లెక్క ఉందన్నమాట. అవన్నీ వరుసలో పెడతారంట. ఇగో ఇలా చేసావు, ఇలా ఉన్నావు, నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ, నువ్వు మార్చుకోలేదు. గద్దిస్తాడంట దేవుడు. కింద ఉన్నాడు చూడండి, దేవుణ్ణి మరిచివారులారా. అమ్మా అయ్యా జాతకండి, దేవుణ్ణి మరిచిపోతున్నారంట. మీకు జాతకం మాట్లాడుతానండి, మీరు టీవీ చూస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? పని చేస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? మాట్లాడుతున్నాం, వ్యవహరిస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుడు మర్చిపోతే పిచ్చి అని చూస్తాం, దేవుని మర్చిపోతే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తాం, దేవుని మర్చిపోతే నోరు పరేసుకుంటాం. మనకి ఆదివారము 9కి 9:30 సంఘం, 9:30 ఓహో ఏసు ఉన్నాడు కదా మర్చిపోయాం. లేదా రోగం వచ్చింది అనుకోండి, ఓహో ఏసు ఉన్నాడు కదా మనకి హెల్ప్ చేయడానికి, సాయం చేయడానికి, పనుడు మర్చిపోయాం. అప్పుడు మాత్రమే గుర్తొస్తుందా? దేవుణ్ణి మర్చిపోవాలారా, దేవుని మర్చిపోవాలారా. ఏమన్నా చూడండి, దీన్ని యోచించండి, ఆలోచించుకోండి అన్నాడంటే టైం ఇస్తున్నట్లు లెక్క, అవకాశం ఇస్తున్నట్లు లెక్క. అమ్మా అయ్యా జాతకండి, అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు చేసే పనులు ఆమోదించినట్లు కాదు. అవకాశం ఇస్తున్నాడంటే నీ జీవితాన్ని ఆమోదించినట్లు కాదు. మరొక అవకాశం ఇచ్చాడు. సరే చేసావు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, మార్చుకో, సరి చేసుకో, తప్పుదిద్దుకో. ఏమన్నా చూడండి, లేకపోతే నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించేవారు లేరు. అమ్మా అయ్యా, దేవుడు శిక్షిస్తే ఎవ్వరూ తప్పించలేరు. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు, ఏం చేసినా తప్పించుకోలేవు. దేవుడు మనల్ని శిక్షించాలంటే పైనుంచి అగ్ని రావాల్సిన లేదు. మీకు చాలాసార్లు చెప్పిన నాకు గుర్తు, దేవుడు నిజంగా మనల్ని శిక్షించాలి, క్రమశిక్షణలో పెట్టాలని అనుకోండి, మన బుర్రలో ఒక చిన్న నరం మెలికి పెడితే చాలు. చిన్న నరం మెలికి పెడితే జీవితాంతం మంచాన్ని అతుక్కుని పడుకుంటాం, కాళ్ళు చేతులు కూడా లేవలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు పని చేయలేక మీ కోడలో అల్లుడో అసహించుకోవడము, మనవడో మనలో దగ్గర రాపోవడము, నీ భార్య దగ్గర రాపోవడం, పిల్లల దగ్గర రాపోవడం, అరే బరువు అయిపోవడం. నువ్వు ఎలా ఉంటుంది తెలుసు జీవితం? ఆయన శిక్షించాలి అనుకుంటే పెద్ద పని కాదు ఆయన, ఒక చిన్నది. కానీ ఆలోచించుకోండి, సమయం ఇస్తా ఉన్నాడు. మరి ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి కదా. ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇచ్చిన ఈ సమయాన్ని మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి విడిచిపెట్టాలి కదా. ఏమన్నా చూడండి, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచువాడు, నేను వానికి దేవుడిని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము స్థిరపరచు. మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి మహిమపరచాలి. అమ్మా అయ్యా జాతకందం అండి, జాతకందం దేవుడు వస్తున్నాడు, మన ప్రభువు రాబోతా ఉన్నాడు. ఎందుకు రాబోతున్నాడు? మరలా సిలువ ఎక్కడానిక? ఏమండి, మరలా సిలువ ఎక్కడానిక? మరలా క్షమించడానిక? రెండోసారి క్షమాపణ ఉండదు, రెండోసారి కృప ఉండదు, రెండోసారి తీర్పు మాత్రమే, రెండోసారి శిక్ష మాత్రమే. మరి ఏం కావాలి? శిక్ష కావాలా? రక్షణ కావాలా? దేవుడు కావాలా? ఈ లోకం కావాలా? దేవుడు కావాలా? మన సుఖ సంతోషాలు కావాలా? మనమే అంచనా వేసుకోవాలి, మనమే నిర్ణయించుకొని బైబిల్లో చెప్పిన దేవుని వెంబడించారనుకోండి, అనుసరించారనుకోండి, మనకు క్షేమం, మనకు సంతోషం, మనకు ఆనందం, మనకు నిత్య జీవం. అలా కాకుండా
మీకంటూ ఒక సొంత దేవుడిని ఏర్పరచుకుని ఆయనకి యేసు అని పేరు పెట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పుకొని ఆయన నచ్చినట్టుగా జీవిస్తాను అనుకోండి, రేపొద్దున ఆయన ఉండడు, ఈయన ఉంటాడు అన్నమాట. ఈయన ఉంటాడు. అప్పుడు ఏం లెక్క చెప్తారు? ఆలోచన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. అయితే ఆయన శిలువ రక్తము ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉంది. ఇప్పటికీ మన పాపాలకు క్షమించడానికి, కడగడానికి శక్తివంతమైంది. కాబట్టి ఆయన శిలువ రక్తం దగ్గరకు వద్దాం. ప్రభా, నా పాపం క్షమించయ్యా, నాలో వేషధారణ ఉంది, వాస్తవం, నాలో కపటం ఉంది, నాలో లేని భక్తి చూపిస్తున్నాను, నాలో అన్నీ ఉన్నాయి ప్రభా, క్షమించిన ఆయన అని యథార్థంగా ఆయన పాదాలు పెట్టుకొని బ్రతిమలాడదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఎవరికి వారంగా కొద్ది సమయం కొద్ది సమయం కాసేపు నిద్రపోకుండా దయచేసి చేతులు జోడించి అడుగుతున్నానండి, కాసేపు ప్రార్థనలో నిద్రపోవద్దండి ప్లీజ్. నిజంగా మీకు నిద్ర వస్తే నిలబడి ప్రార్థన చేయండి, తప్పులేదు. నిలబడి ప్రార్థన చేయండి, తప్పులేదు. ఎవరు మొహమాట పడవలసిన లేదు. మనకి దేవుడు ఉన్నాడు, అది ముఖ్యం. మనకి యథార్థంగా తల్ల వంచి కండ్లు పూసుకుని కుటుంబం గురించి, అప్పుల గురించి, రోగాల గురించి కాసేపు మర్చిపోతాం. నువ్వెవరు అసలు? దేవుడు నీ మీద సాక్ష్యం పలకాలంటే ఏమని సాక్ష్యం పలుకుతాడు? భక్తిహీనులారా అంటాడా? నా బిడ్డలారా అని పిలుస్తాడా? యథార్థవంతులారా అని పిలుస్తారా? పరిశుద్ధులారా అని పిలుస్తాడా? ఆలోచన చేయండి, ఏమని పిలుస్తాడు దేవుడు? ప్రార్థన చేయమన్నాడు కదా. కళ్ళు మూసుకోండి. మన మధ్య దేవుడు ఉన్నాడండి. మీరు నిజంగా ప్రార్థన చేస్తున్నారో ఏం చేస్తున్నారో చూస్తున్నాడు ఆయన. మోసం చేయకండి, మోసపోకండి. ఎలా ఉంది మన జీవితము? మన నాలుకని ఎలా పెడితే అలా వాడేస్తున్నామా? ఎలా పెడితే అలా ప్రవర్తిస్తున్నామో? మనసు అలాంటిది. ఏ ఉద్దేశంతో సంఘానికి వస్తున్నాం? ఏ ఉద్దేశంతో సంఘానికి ఇస్తున్నాం? సమయము, డబ్బు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం మనం? జాగ్రత్త అండి. రావాలి కాబట్టి, ఇవ్వాలి కాబట్ట? ప్రేమ ఉందో దేవుడంటే? భయం ఉందో దేవుడంటే? దహించు అగ్ని అన్నారండి ఆయన్ని. జీవంగల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అంట. సిద్ధమేనా మీరు? ఏమ్మా, నువ్వు సిద్ధమేనా? అయ్యా, నువ్వు సిద్ధమేనా? జీవంగల దేవుని చేతిలో పడడం నీకు ఇష్టమా? కాదంటే ఇప్పుడే మన మధ్యన దేవుణ్ణి పాదాలు పట్టుకుని వేడుకో, క్షమించమని అడుగు. ఒక్క అర నిమిషం సమయం తీసుకుని విన్న వాక్యాన్ని, మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ఎవరికి వాళ్ళంగా మౌనంగా ఉండొద్దు, నిద్రపోవద్దు. ఎక్కడ దేవుడికి ఇష్టం లేక బతుకుతున్నామో ఒప్పుకుందామండి. దేవుడికి ఇష్టమైన పనులు ఏమైనా చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. ప్రభా, వాటి మీద నాకు జయ్యనివ్వు ప్రభా, ఓడిపోతా ఉన్నాను, నాకు జయ్యనివ్వు ప్రభా అని అడుగుదాం. దేవుడు తప్పకుండా ఆయన కృపణిస్తాడు, జయాన్నిస్తాడు.
ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, మీకెంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని మన్నించండి దేవా, మాకు సహాయం చేయండి. సహాయం చేయండి. మాలో వేషధారణ ఉంది ప్రభువా. పైకి భక్తివారంగా ఉంటున్నాం కానీ లోన మా జీవితం మాదే. మిమ్మల్ని ప్రేమిస్తున్నామని పైకి చెప్తున్నాం కానీ